ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి ఉన్నవారికి గుడ్ న్యూస్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకుందాం. వెంటనే చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా. వెంటనే లైక్ చేయండి. వీరాలకి అయితే వెళ్ళిపోదామండి. రవాణా శాఖ వాహనదారులకు భారీగా ఊరటనిస్తూ ఎందుకంటే కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి సేవలను మరింత ఈజీ చేశారనమాట. సో గతం కంటే ఇప్పుడు చాలా డిఫరెన్స్, కొత్త విధానం తీసుకొచ్చారు. కార్యాలయాల చుట్టూ పని లేకుండా డిజిటల్ విధానాన్ని, ఇప్పుడు ప్రతిదీ కూడా పేపర్ విధానం కాకుండా డిజిటల్గా అయితే చూపెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి 17 రకాల ఏదైతే సేవలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు గతంలో ఆఫ్లైన్లో ఉంటే ఇప్పుడు ఆన్లైన్లో తీసుకొచ్చారు. అది సారథి వెబ్సైట్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులో ఫేస్లెస్ విధానం ద్వారా వినియోగదారులకు నేరుగా తమ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ ద్వారా కూడా లైసెన్స్ సంబంధించి. ఈ జాబితాలో లర్నర్ లైసెన్స్ దరఖాస్తు, డూప్లికేట్ లైసెన్స్ పొందడం, లైసెన్స్ అనేది మళ్ళీ కూడా రిన్యువల్ చేయడం కావచ్చు, అడ్రస్ మార్పు వంటి కీలక సేవలు అయితే ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఆర్టీఏ ఏదైతే ఉందో కార్యాలయంలో క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం అయితే ఇక నుంచి తప్పుతుందన్నమాట. సో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే యాప్తో మరిన్ని ఇంకా ఫెసిలిటీ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం సారథి వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫీచర్స్ అన్నీ కూడా మరో 2-3 రోజుల్లో నెక్స్ట్ జెన్ ఏదైతే ప్రవి యాప్ ఏదైతే మొబైల్ యాప్ల ద్వారా అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట. ఈ యాప్ ద్వారా బయోమెట్రిక్ వివరాల అప్డేటు, పుట్టిన తేదీ సవరణ, ఫోటో మరియు సంతకం మార్పు వంటి పనులు కూడా ఈజీ ప్రాసెస్ చేశారు. రీప్లేస్మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా ఈ డిజిటల్ వేదికను ఉపయోగించుకోవచ్చు. సాంకేతికత జోడించడం ద్వారా రవాణా శాఖలో పారదర్శకత పెరుగుతుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. సో ఆన్లైన్ విధానంలో సమయం లేదా మరియు ధనం ఆదా అనమాట. గతంలో చిన్నపాటి మార్పుల కోసం కూడా వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు బయోమెట్రిక్ ఆధారిత ఫేస్లెస్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు అనమాట. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు వివరాల్లో ఆధారంగా ఈ సేవలను కూడా ఈజీగా పొందవచ్చు అనమాట. ఇది కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మధ్యవర్తుల బెడదను కూడా తగ్గిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న లక్షలాది మంది వాహనదారులకు ఈ నిర్ణయం ఎంతగానో ప్రయోజనం